మధ్య ప్రతిదానికి పరేషాన్ అవుతుంది. అమ్మవారి దయ వల్ల దాని బాధలు తీరిపోయి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. రుక్మిణమ్మని నేను అపార్థం చేసుకున్నాను. తను కావేరి కోసమే కాదు, నా కోసం కూడా ఆలోచిస్తుంది. చెప్పక్క. హలో స్నేహ, యమజ గారిని రమ్మన్నావంట కదా. ఆవిడ నాకిప్పుడు ఫోన్ చేశారు. అక్కడంతా రెడీనా? అక్క, రాత్రి యమజ గారు అడిగితే సరే అన్నాను, కానీ నాకెందుకో ఆవిడ రావడం ఇష్టం లేదు. యమజ మేడం వస్తే అమ్మ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. పండగ వాతావరణం పాడవుతుందక్క. అసలు ఏమైందే నీకు ఇలా మాట్లాడుతున్నావు? అది కాదక్క, రుక్మిణమ్మ నా కోసం కూడా బోనం రెడీ చేస్తుంది. నేను కూడా బాగుండాలని కోరుకుంటుంది. నేనే అమ్మని అపార్థం చేసుకున్నాను. ఇది మళ్ళీ మనసు మార్చుకుంది. ఆ రుక్మిణి వాళ్ళ వైపు మాట్లాడుతుంది. నీకేమైనా మతిపోయిందేంటే? ఆవిడ గారేదో 4 మాటలు తీయగా మాట్లాడితే తను చేసిందంతా మర్చిపోయావా? నిన్ను శివని విడదీయాలని చూసింది, నన్ను కొట్టింది, మీ ఇంటికి నన్ను రావద్దని చెప్పింది. అలాంటి మనిషిని నువ్వు మళ్ళీ నమ్ముతున్నావా? లేదక్క, అమ్మ చాలా మంచిది. నేను శివగారు బాగుండాలని మొక్కుకుంది. ఒసే పిచ్చిదానా, మిరపకాయ తేనెలో ముంచినంత మాత్రాన అది తీయగా మారిపోతుందా? ఆవిడి గారి మాటలు తీయగానే ఉంటాయి, కానీ చేసే పనులు మాత్రం తేడాగా ఉంటాయి. అక్కా, నువ్వింత అమాయకురాలివి కాబట్టే ఆవిడ గారి నిన్నాడిస్తుంది. తనకి నీ జీతం కావాలి. నువ్వు ఇంట్లో పనిచేస్తూ పని మనిషిలా ఉండాలి.